హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ మ్యాథ్స్. సో ఈరోజు మన వీడియోలో ఇంటర్ సెకండ్ ఇయర్కి సంబంధించిన 2B పేపర్లో సర్కిల్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. నాన్న సర్కిల్స్ టాపిక్లో మనం ఫస్ట్ మోడల్ ఏం చేసాం నాన్న, ఈక్వేషన్ వాడు గివెన్ పాయింట్స్ ఇచ్చాడు నాన్న, 3 పాయింట్స్ ఇచ్చాడు, సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం. సెకండ్ మోడల్ వచ్చేసి నాన్న, ఫస్ట్ మోడల్ 3 పాయింట్స్ ఇస్తే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయడం నాన్న. సెకండ్ మోడల్ ఏంటి అంటే కాన్ సైక్లిక్ నాన్న. కాన్ సైక్లిక్ అంటే ఏం లేదు నాన్న, యాజ్ ఇట్ ఈజే, కాకపోతే ఇప్పుడు ఏం చేస్తాడంటే 4 పాయింట్స్ ఇస్తాడు, వాడే కాన్ సైక్లిక్ అని చెప్పేశాడు. కాన్ సైక్లిక్ అంటే సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది, ఆ వచ్చిన ఈక్వేషన్ కరెక్టా కాదా అన్నది 4th పాయింట్ యూజ్ చేసుకొని దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ 0 = 0 వస్తే కాన్ సైక్లిక్. గివెన్ పాయింట్స్ ఆర్ కాన్ సైక్లిక్, అదర్వైజ్ కాన్ సైక్లిక్ కాదు అని అర్థం. షో దట్ అండి కంపల్సరీగా అవుతుంది నాన్న, అవ్వదు అనే ఛాన్స్ లేదు. అలా కాకుండా హెన్స్ వీ హ్యావ్ టు డూ అని అంటే కనుక వెరిఫై అని అంటే మనం చెక్ చేయాలి నాన్న, అవుతుందా లేదా అన్నది. అలా కాకుండా ప్రూవ్ దట్ అన్నా షో దట్ అన్నా ష్యూర్గా కాన్ సైక్లిక్ అవుతుంది, 0 = 0 అన్నది మనం ప్రూవ్ చేయాలి. అలా కాకుండా వెరిఫై అని అంటే ఇఫ్ కేస్ ఇస్తే మాత్రం మనం చెక్ చేయాలి నాన్న, అవుతుందా లేదా అన్నది. సరే, ఫస్ట్ ప్రాసెస్ ఏంటి, 3 పాయింట్స్ ఇచ్చినా 4 పాయింట్స్ ఇచ్చినా నార్మల్ ప్రాసెస్. ఫస్ట్ స్టెప్ ఏంటి, లెట్ ద సర్కిల్ ఈక్వేషన్ బి. లెట్ ద సర్కిల్ ఈక్వేషన్ బి. నాన్న ఒక్క సర్కిల్ డెఫినేషన్, సర్కిల్ కనుక డెఫినేషన్ వచ్చింది అంటే ఒక 7 మార్క్స్ పక్కా కదా నాన్న ఫైనల్ ఎగ్జామ్లో. లెట్ ద సర్కిల్ ఈక్వేషన్ బి x² + y² + 2gx + 2fy + c = 0. మనకి క్యాలిక్యులేషన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవడం, స్క్వేర్ చేసుకోవడం వస్తే 7 మార్క్స్ సింపుల్గా వచ్చేస్తుంది నాన్న. తర్వాత ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్లో ఎన్ని పాయింట్స్ ఇచ్చాను నాన్న, 4 పాయింట్స్ కదా. సర్కిల్ డ్రా చేద్దాం, 4 పాయింట్స్ ప్లాట్ చేద్దాం. 1 2 3 4. నేమ్స్ ఇచ్చినా ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే నాన్న, జస్ట్ మనం ప్లాటింగ్ కోసమే నోట్ చేసాము. ఓకే కదా. ఈక్వేషన్ 1 నాన్న, సర్కిల్ ఈక్వేషన్ 1 అనుకుంటున్నా నాన్న. ఈక్వేషన్ 1 పాసింగ్ త్రూ ఎన్ని పాయింట్స్ నాన్న, మనం ఎప్పుడైనా పాస్ చేసే 3 పాయింట్స్ కదా. పాసింగ్ త్రూ పాయింట్స్ నోట్ చేద్దాం నాన్న. 3 పాయింట్స్ 1, 1 -6, 0 -2, 2 నాన్న. ఫస్ట్ పాయింట్ ఏంటి, 1, 1. 1, 1 అనేది ఏ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలన్నా, ఫస్ట్ ఈక్వేషన్లో. ఫస్ట్ వాల్యూ వచ్చేసి x, సెకండ్ వాల్యూ y. ఎక్కడ x కనిపించినా 1 నోట్ చేయాలి, y కనిపించినా 1 నోట్ చేయాలి. చేద్దాం చూడండి. x 1² + y 1² + 2g ఇంటూ x అంటే 1 కదా, నోట్ చేశాను, + 2f ఇంటూ y అంటే 1 నోట్ చేశాను, + c = 0. అన్న 1² అంటే 1, 1² అంటే 1 1s are 1 + 2 × 1 2g + 2 × 1 2f + c = 0. నాన్న వేరియబుల్స్ ఏంటి, gf ca కదా, అవి రాస్తున్నా. ఫస్ట్ 2g + 2f + c = నాన్న వేరియబుల్స్ నోట్ చేశాను. కాన్స్టెంట్ ఏంటి నాన్న, 1 + 1. 1 + 1 హౌ మచ్, 2. లెఫ్ట్ సైడ్లో ఉన్న +2 కాస్త రైట్ సైడ్కి వెళ్ళేసరికి -2. నాన్న ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఈక్వేషన్ 1 ఆల్రెడీ కంప్లీట్ అయింది కాబట్టి లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. ఏ పాయింట్ సబ్స్టిట్యూట్ చేశానన్నా, ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేశాను, ఈక్వేషన్ నెంబర్ 2 వచ్చింది. అలాగనే సెకండ్ పాయింట్, థర్డ్ పాయింట్ కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం అన్న. సబ్స్టిట్యూట్ చేసి ఈక్వేషన్స్ రాద్దాము. నేను ఆల్రెడీ ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేశాను కదా, ఇప్పుడు సెకండ్ పాయింట్ కూడా సబ్స్టిట్యూట్ చేద్దాం అన్న. -6, 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా చూడండి అన్న. -6 అనేది x, 0 అనేది y. -6 హోల్ స్క్వేర్ + 0² + 2g ఇంటూ x అంటే -6, y అంటే నాన్న 0, 2f ఇంటూ y + c = 0. నాన్న మైనస్ హోల్ స్క్వేర్ అంటే మైనస్ని 2 టైమ్స్ మల్టిప్లికేషన్ చేయాలి. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రాసిన ఒకటే, రాయిపోయిన ఒకటే కదా. 6² అంటే 6ని కూడా 2 టైమ్స్ మల్టిప్లికేషన్, 6 × 6 36 ప్లస్ నాన్న 0² అంటే 0నే కదా, రాయాలా అవసరం లేదు.
ప్లస్ బ్రాకెట్ రిమూవ్ చేస్తే ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 6 are 12 g. నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ 0 నా జీరోతో ఏ నెంబర్ని మల్టిప్లికేషన్ చేసినా జీరోనే, నో నీడ్ టు రైట్ దీస్ వాల్యూ. నెక్స్ట్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. నా వేరియబుల్స్ ఏంటి? జీఈసి మైనస్ 12g ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్లో ఉన్న 36 రైట్ సైడ్కి వెళ్ళేసరికి పాజిటివ్ కాస్త నెగిటివ్ అయిపోయి -36. ఆల్రెడీ ఇందాక ఫస్ట్ పాయింట్ యూజ్ చేసి ఈక్వేషన్ నెంబర్ 2 రాసాము. ఇప్పుడు సెకండ్ పాయింట్ యూజ్ చేసి ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటన్నా -2, 2. ఫస్ట్ వాల్యూ ఎక్స్, సెకండ్ వాల్యూ వై. సబ్స్టిట్యూట్ చేద్దాం చూడండి. ఎక్స్ ప్లేస్లో -2, వై ప్లేస్లో 2. -2 హోల్ స్క్వేర్, వై అంటే 2 హోల్ స్క్వేర్ ప్లస్ 2g ఇంటూ ఎక్స్ అన్నాడు కదా, ఎక్స్ అంటే -2 ప్లస్ 2f ఇంటూ వై అంటే +2 ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. నాన్న మైనస్ హోల్ స్క్వేర్ అంటే ప్లస్, 2 స్క్వేర్ అంటే 2 2s are 4 ప్లస్ 2 స్క్వేర్ అంటే 2 2s are 4 ప్లస్ ఇంటూ మైనస్ -2 ఇంటూ 2 4g ప్లస్ ఇంటూ ప్లస్ అంటే ప్లస్ 2 2s are 4 f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. నాన్న వేరియబుల్స్ ఏంటి? -4g ప్లస్ 4f ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు నాన్న కాన్స్టెంట్స్ ఏంటి? +4 హౌ మచ్ నాన్న? +8. లెఫ్ట్ సైడ్లో ఉన్న +8 రైట్ సైడ్కి వెళ్ళేసరికి -8. నాన్న ఆల్రెడీ ఈక్వేషన్ నెంబర్ 3 కంప్లీట్ అయింది కదా, లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 4. నాన్న ఈక్వేషన్ నెంబర్ 2 3 4 సైడ్లో నోట్ చేసి వాటిని సాల్వ్ చేద్దాం నాన్న. సాల్వ్ చేస్తే 3 ఈక్వేషన్స్ కదా, 2 3 4 3 ఈక్వేషన్స్ వేరియబుల్స్ ఏంటన్నా? జిఎఫ్సి. 3 ఈక్వేషన్స్ 3 వేరియబుల్స్ అంటే మనం ఆ వేరియబుల్స్ని ఫైండ్ అవుట్ చేయగలము. నాన్న ఈక్వేషన్ నెంబర్ 2 3 4 సైడ్లో నోట్ చేశాను. ఫస్ట్ ఏనైనా 2 ఈక్వేషన్ సాల్వ్ చేయాలి కదా, నేనేం చేస్తున్నాను? ఫస్ట్ సాల్వ్ 2 and 3 నోట్ చేస్తున్నాను నాన్న. 2g plus 2f plus c is equal to -2. -12g f అనే వాల్యూ ఉందా? లేదు. లేకపోతే ఏం చేస్తాం? అక్కడ 0 పెట్టుకోవడమే కదా. -12g f లేదు కాబట్టి 0 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -36. నోట్ చేశానా? ఇలా 2 ఈక్వేషన్స్ ఉన్నప్పుడు సెకండ్ ఈక్వేషన్కి ఏం చేస్తానా? సింబల్స్ చేంజ్. పాజిటివ్ ఉంటే ఆపోజిట్ సింబల్ నెగిటివ్, నెగిటివ్ ఉంటే ఆపోజిట్ సింబల్ పాజిటివ్. మైనస్ ఉంది కాబట్టి ప్లస్, ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంది కాబట్టి ప్లస్. ఓకే కదా నాన్న? 2g ప్లస్ 12g అంటే 14g. నాన్న 2f ఏం చేసేది ఏం లేదు కాబట్టి ఆ 2fని యాజ్ ఇట్ ఈస్గా రాసాం నాన్న. ప్లస్ సి సింబల్ చేంజ్ అయ్యి -c బోత్ గెట్ క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు నాన్న -2 ప్లస్ 36. 1 పాజిటివ్ 1 నెగిటివ్. బిగ్ నెంబర్ ఏంటి? 36. 36లో నుంచి ఎంత సబ్ట్రాక్ట్ చేయాలన్నా? 2 సబ్ట్రాక్ట్ చేయాలి. 34. బిగ్ నెంబర్ ఏ సైన్ ఉంది? పాజిటివ్ కదా. పాజిటివ్ అంటే ఆన్సర్ +34. ప్లస్ రాసినా ఒకటే, రాయకపోయినా ఒకటే. 14g ప్లస్ 2f ఈజ్ ఈక్వల్ టు 34. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ ఆల్రెడీ 4 కంప్లీట్ అయింది కదా, ఈక్వేషన్ నెంబర్ 5 నాన్న. నెక్స్ట్ ఈక్వేషన్ నెంబర్ 6 ఏం సాల్వ్ చేద్దాం? ఈసారి 2 4 తీసుకుందాం నాన్న. సాల్వ్ 2 and 4. 2 ఏంటి? 2g ప్లస్ 2f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -2. నెక్స్ట్ -4g ప్లస్ 4f ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -8. నాన్న నోట్ చేశాక సింబల్స్ చేంజింగ్. మైనస్ అంటే ప్లస్, ప్లస్ అంటే మైనస్, ప్లస్ అంటే మైనస్, మైనస్ అంటే ప్లస్. నోట్ చేసేసాం, బాగానే ఉంది. ప్లస్ 2g ప్లస్ 4g both are positives. So we have to add the numbers and big number sign is positive. So plus 6g. Nana plus 2f minus 4f opposite signs. Big number lo inchi small number 4 minus 2 అంటే 2f. బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంది? బిగ్ నెంబర్ 4. 4కి ఆపోజిట్లో మైనస్ సైన్ ఉంది కాబట్టి -2f. నన్న ప్లస్ సి
minus c both get cancel is equal to minus 2 plus 8 both are opposite signs. Big number minus small number 8 minus 2 6. Big number 8 8కి ఆపోజిట్లో పాజిటివ్ సైన్ ఉంది కాబట్టి +6 +6 నోట్ చేసినా ఒకటే నోట్ చేయకపోయినా ఒకటి. ఆల్రెడీ ఈక్వేషన్ నెంబర్ 5 అయిపోయింది కాబట్టి లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 6. నాన్న 5 6 కూడా సైడ్లో నోట్ చేసి నెక్స్ట్ స్టెప్ కంటిన్యూ చేద్దాం నాన్న. 14g plus 2f is equal to 34. 6g minus 2f is equal to 6. Let it be 5, let it be 6. Next 5 6 solve చేద్దాం. 5 6 లో ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి? gf gf. 2 equations, 2 variables. Directly we get the values of g and f. నా ఈక్వేషన్ నెంబర్ 5 చూడండి ఒకసారి నోట్ చేస్తున్నా. 14g plus 2f is equal to 34. నాన్న లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కామన్గా ఒక టర్మ్ ఉంది నాన్న. కామన్గా ఒక టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. ఏ టేబుల్ చూడండి? 14లో 2లో 34లో 2 టేబుల్ కామన్ తీయచ్చు. 2 తీస్తే 2 14లో హౌ మెనీ టైమ్స్ నాన్న? 7 times 7g. 2 2లో 1 time. సో f ఈజ్ ఈక్వల్ టు 2 17 సార్ 34 కదా నాన్న. లెఫ్ట్ సైడ్ టు రైట్ సైడ్ టు బోత్ ఆర్ క్యాన్సిల్. 7g ప్లస్ ఎఫ్. నన్ను రైట్ సైడ్లో ఉన్న 17 లెఫ్ట్ సైడ్కి వస్తే -17 ఈజ్ ఈక్వల్ టు 0. నా నెక్స్ట్ 6g మైనస్ 2f ఈజ్ ఈక్వల్ టు 6 కదా. ఈ ఈక్వేషన్ మొత్తంలో ఏ నెంబర్ కామన్ ఉంది నాన్న? 2 అనే టేబుల్ కామన్ ఉంది. కామన్ తీస్తున్నాను చూడండి. కామన్ తీస్తే 6లో 2 హౌ మెనీ టైమ్స్? 3 times. 2లో 1 time. 6లో 3 times. 2 3s are 6 కదా. 2 2 గెట్ క్యాన్సిల్. 3g minus f. నానా ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో 3 అనే నెంబర్ ఉంది. లెఫ్ట్ సైడ్కి వస్తే -3 ఈజ్ ఈక్వల్ టు 0. నానా ఇప్పుడు వచ్చిన 2 ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. 7g ప్లస్ ఎఫ్ -17 3g మైనస్ ఎఫ్ -3 ఈజ్ ఈక్వల్ టు 0. నానా ఇలా 2 ఈక్వేషన్స్ ఉంటే మనం ఏం చేస్తాం నానా? ఫస్ట్గా సెకండ్ టర్మ్లోకి వెళ్ళిపోవాలి నాన్న. ట్రిక్ ఏంటి? 2 ఈక్వేషన్స్ ఉండి 2 వేరియబుల్స్ ఉంటే డైరెక్ట్గా సెకండ్ టర్మ్ దగ్గరికి వెళ్ళాలి. సెకండ్ టర్మ్ ఏంటి? ఎఫ్కి ముందున్న కాన్స్టెంట్ నెంబర్ ఏంటి? 1 కదా నాన్న. 1 నోట్ చేస్తాం. ప్రిఫిక్స్ నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ ఏంటి? కాన్స్టెంట్ -17. నెక్స్ట్ 7. నెక్స్ట్ ఎఫ్ ప్రిఫిక్స్ 1. అలానే ఇక్కడ కూడా ఫస్ట్ సెకండ్ టర్మ్లోకి వెళ్ళాలి. ఎఫ్ ప్రిఫిక్స్ ఏంటన్నా? -1. నెక్స్ట్ కాన్స్టెంట్ -3. నెక్స్ట్ జీ ప్రిఫిక్స్ 3. మళ్ళీ ఎఫ్ ప్రిఫిక్స్ -1 నోట్ చేశానా? ఫస్ట్ వేరియబుల్ ఏంటన్నా? జీ కదా. జీ. సెకండ్ వేరియబుల్ ఎఫ్. ఇంకా వేరియబుల్స్ ఏం లేవు కదా, కాన్స్టెంట్సే కదా, అందుకే 1 అని నోట్ చేసాం. కాన్స్టెంట్ 1 కదా. నోట్ చేసిన తర్వాత ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ కదా. నాన్న జీ యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేశాను. జీ డివైడెడ్ బై క్రాస్ మల్టిప్లికేషన్ -3 × 1 -3. ఫార్ములాలో మైనస్ ఉంది నాన్న, నోట్ చేసాము. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 17 1s are 17 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏంటిది? ఎఫ్ డివైడెడ్ బై నాన్న క్రాస్ మల్టిప్లికేషన్ -17 × 3. 7 3s are 21. 3 1s are 3 + 2 5 అంటే -51. డైరెక్ట్గా 17 3s are మాకు రాదు మేడం అనుకుంటే ఫస్ట్ నెంబర్ 3తో మల్టిప్లికేషన్. 3 × 7 21 కదా. 1 నోట్ చేసాం. 2 in మైండ్. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 3 1s are 3. ఆల్రెడీ మైండ్లో 2 ఉంది నాన్న. 3 + 2 5. ఏ 5 -51. ఫార్ములాలో మైనస్ నోట్ చేసాము. నెక్స్ట్ 7 3s are 21. ఏ 21 నాన్న? -21 ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై 7 × -1 -7. బ్రాకెట్ ఓపెన్ చేసాము. ముందుగానే ఫార్ములాలో మైనస్ నోట్ చేసాం. బ్రాకెట్ ఓపెన్ చేసి 3 1s are 3 నోట్ చేసాం. బాగానే ఉంది. ఫస్ట్ జీ డివైడెడ్ బై -3 -17 బోత్ ఆర్ నెగిటివ్స్. నాన్న బోత్ నెగిటివ్స్ అయినా బోత్ పాజిటివ్స్ అయినా మనం ఏం చేయాలి? నెంబర్స్ని యాడ్ చేయాలి. 17 + 3 20. బిగ్ నెంబర్ కేసు అయిన ఉంది నాన్న, నెగిటివ్ సైన్ -20 ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డివైడెడ్ బై నాన్న -51 మైనస్ బ్రాకెట్ రిమూవ్ చేస్తే ఇంటూ మైనస్ ప్లస్ 21 ఈజ్ ఈక్వల్ టు 1 బై నాన్న -7 -3 బోత్ ఆర్ సేమ్ సైన్స్.
సో ఆన్సర్ డైరెక్ట్లీ బిగ్ నెంబర్కి మైనస్ ఉంది కాబట్టి -7 + 3 10. నాన్న కంటిన్యూషన్ నెక్స్ట్ నోట్ చేద్దాం నాన్న కంటిన్యూషన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి నాన్న g/-20 ఈజ్ ఈక్వల్ టు f/. నాన్న ఒక పాజిటివ్ ఒక నెగిటివ్. బిగ్ నెంబర్ ఏంటి నెగిటివ్ నెంబర్. బిగ్ నెంబర్లో నుంచి స్మాల్ నెంబర్ సబ్ట్రాక్షన్. 51 నుంచి 21 సబ్ట్రాక్ట్ అయితే 30. నాన్న బిగ్ నెంబర్కి నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి నెగిటివ్. ఒకేలా పాజిటివ్ సైన్ ఉంటే పాజిటివ్. ఈజ్ ఈక్వల్ టు 1/-10. నాన్న ఫస్ట్ వేరియబుల్ ఏంటి g/-20. 1/-10కి ఈక్వల్ చేయాలి. g/-20 ఈజ్ ఈక్వల్ టు 1/-10. నెక్స్ట్ వేరియబుల్ ఏంటి నాన్న f/-30 ఈజ్ ఈక్వల్ టు 1/-10. క్రాస్ మల్టిప్లికేషన్ నాన్న. g ఇంటూ -10 అంటే -10g ఈజ్ ఈక్వల్ టు -20 ఇంటూ అంటే -20. g ఈజ్ ఈక్వల్ టు నాన్న లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మైనస్ క్యాన్సిల్ కదా 20 డివైడెడ్ బై ఇంటూ 10 కాస్త /10 0 0 క్యాన్సిల్. g ఈజ్ ఈక్వల్ టు 2. నాన్న f ఇంటూ -10 అంటే -10f ఈజ్ ఈక్వల్ టు -30 ఇంటూ 1. 1తో ఏ నెంబర్ మల్టిప్లికేషన్ చేసినా నాన్న అదే నెంబర్ వస్తుంది. f ఈజ్ ఈక్వల్ టు నాన్న లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మైనస్ క్యాన్సిల్. f ఈజ్ ఈక్వల్ టు 30 ఇంటూ 10 రైట్ సైడ్కి వెళ్తే /10 న్యూమరేటర్ డినామినేటర్ 0 0 గెట్ క్యాన్సిల్. f ఈజ్ ఈక్వల్ టు 3. నాన్న f వాల్యూ g వాల్యూ వచ్చిన తర్వాత ఏం చేస్తాను నాన్న f వాల్యూని g వాల్యూని తీసుకువెళ్ళి ఈక్వేషన్ నెంబర్ 2లో కానీ 3లో కానీ 4లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే c వాల్యూ వస్తుంది నాన్న. నేనేం చేస్తున్నాను ఈక్వేషన్ 2 అనే నెంబర్ని నోట్ చేస్తున్నాను. నోట్ చేసి g, f అనే వాల్యూస్ అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే c అనే వేరియబుల్ వస్తుంది అన్న. 2 ఇంటూ g ఎంత 2 ప్లస్ 2 ఇంటూ f హౌ మచ్ 3 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -2. నా 2 2s are 4 3 2s are 6 ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు -2. నా c అలానే ఉంచాను -2. నా బోత్ ఆర్ పాజిటివ్ కాన్స్టెంట్. 6 + 4 10 ప్లస్ 10 రైట్ సైడ్కి వెళ్తే -10. c ఈజ్ ఈక్వల్ టు నా బోత్ ఆర్ నెగిటివ్ నెంబర్స్. బోత్ నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా వాట్ వీ హ్యావ్ టు డూ బిగ్ నెంబర్కి ఏ సైన్ ఉంటే ఆ సైన్ నోట్ చేసి పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా యాడ్ చేస్తాను నాన్న. 10 + 2 12. c ఈజ్ ఈక్వల్ టు -12. నాన్న ఇప్పుడు g వాల్యూ f వాల్యూ c వాల్యూ వచ్చాయి. ఈ 3 వాల్యూస్ని తీసుకెళ్ళి ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలన్నా సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కాన్స్టెంట్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటి అన్నది వస్తుంది నాన్న. సర్కిల్ ఈక్వేషన్ స్టాండర్డ్ ఫామ్ x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0 అనే స్టాండర్డ్ ఫామ్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి సర్కిల్ ఈక్వేషన్ వస్తుంది. వచ్చిన తర్వాత మనకున్న 4th పాయింట్ని తీసుకెళ్ళి x, y ప్లేస్లో ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 0 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చిందంటే గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. మన సర్కిల్ ఈక్వేషన్ ఏంటి x² + y² + 2gx + 2fy + c ఈజ్ ఈక్వల్ టు 0. సర్కిల్ ఈక్వేషన్లో g, f, c సబ్స్టిట్యూట్ చేద్దాం. x² + y² + 2 ఇంటూ g వాల్యూ 2 x + 2 f వాల్యూ 3 y + c ఈజ్ ఈక్వల్ టు -12 కదా -12 ఈజ్ ఈక్వల్ టు 0. నా x²కి x², y²కి y² ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 2 2s are 4x ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ 3 2s are 6y -12 ఈజ్ ఈక్వల్ టు 0. మన ఫైనల్ ఈక్వేషన్ వచ్చింది కదా. ఏం చేస్తాం therefore స్టెప్ రాస్తాము. therefore ద రిక్వైర్డ్ ఈక్వేషన్ నాన్న ఇక్కడికి ఈ సమ్ అయిపోయిందా అయిపోలేదు కదా. ఎందుకు ఇందాక దాకా ఈక్వేషన్ కనుక్కోమన్నాడు కాబట్టి కనుక్కున్నాం అయిపోయింది. కానీ ఇప్పుడు మన ఈక్వేషన్ కనుక్కోమన్నాడా కాదు. గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లికా కాదా అన్నది కనుక్కోమన్నాడు. ఇచ్చాడు ఏమని ఇచ్చాడు గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్. ఈక్వేషన్ రాసాము. ఇఫ్ ద గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ అయితే సర్కిల్లో ఉంటుందా ఉండదా నాన్న -2, 8 lies on the circle. ఇప్పుడు -2ని x ప్లేస్లో -8ని y ప్లేస్లో సర్కిల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ సర్కిల్ ఈక్వేషన్లో మనకు వచ్చిన సర్కిల్ ఈక్వేషన్లో x ప్లేస్లో -2
హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ నానా -8 హోల్ స్క్వేర్ ప్లస్ 4 ఇంటూ ఎక్స్ అంటే నానా -2 నెక్స్ట్ ప్లస్ 6 ఇంటూ వై అంటే -8 కాన్స్టెంట్ ఎంత ఇచ్చాడు -12 ఈజ్ ఈక్వల్ టు 0 జీరోకి ఈక్వల్ అవ్వాలి కదా నాన్న అవుతుందో లేదో చెక్ చేద్దాం మైనస్ స్క్వేర్ అంటే ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ స్క్వేర్ అంటే ప్లస్ 8 స్క్వేర్ 8 8 సార్ హౌ మచ్ నాన్న 64 ఏనా నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 4 2 సార్ 8 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 6 8 సార్ 48 -12 ఈజ్ ఈక్వల్ టు 0 అన్న ప్లస్ టర్మ్స్ ఏమేమి ఉన్నాయి చూడండి 64 ప్లస్ 4 68 ప్లస్ 68 48కి 12 యాడ్ చేస్తానన్నా 60 ఏ 60 -60 ఆల్రెడీ ఇక్కడ ఒక -8 -60 -8 టోటల్ యాడ్ చేస్తే -68 ఈజ్ ఈక్వల్ టు 0 నాన్న 68లో 68 సపరేట్ చేస్తే 0నేనా ఆల్రెడీ ఈ ఈక్వేషన్ మనకి ఈజ్ ఈక్వల్ టు 0 ఉందా లేదా వచ్చిందా రాలేదా 0 ఈజ్ ఈక్వల్ టు 0 సో దేర్ ఫోర్ హెన్స్ ప్రూవ్డ్ అండ్ రాయొచ్చు లేదా గివెన్ పాయింట్స్ ఆర్ కాన్సైక్లిక్ గివెన్ పాయింట్స్ కాన్సైక్లిక్ రాసాము వాడు షో దట్ అన్నా ప్రూవ్ చేయాలి కదా దేర్ ఫోర్ హెన్స్ ప్రూవ్డ్ అండ్ నోట్ చేస్తే బెస్ట్ నానా చేయకపోయినా ఏం కాదు కానీ దేర్ ఫోర్ స్టెప్ లెట్ ద గివెన్ స్టెప్ 2 స్టెప్స్ రాసినందుకు 2 పాయింట్స్ వస్తాయి నాన్న ఫైనల్ ఎగ్జామ్లో ఇంతటితో ఈ సమ్ కంప్లీట్ అయిపోయింది ఇవి 7 మార్క్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫైనల్ ఎగ్జామ్లో ష్యూర్గా వచ్చే క్వశ్చన్స్ సో మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కిందనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి కామెంట్ రూపంలో మీకు కావాల్సిన కాన్సెప్ట్స్ని తెలపండి మేము ఆ వీడియోస్ కూడా చేస్తాము థ్యాంక్ యూ సో మచ్ గాయ్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్